డెకరేషన్ అవుద్ది, బయలుదేరుతుంది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను నర్సాపురం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. అదేనండి మన నర్సాపూర్ రైల్వే స్టేషన్. ఈ రోజు డేటు డిసెంబర్ 15. సంక్రాంతికి ఇంకా నెల రోజులు ఉంది. కానీ నర్సాపురంలో ఈ రోజు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. అది ఎలా అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. కానీ నా బాధ్యత ఏంటంటే నేను చెప్పడం. సో ఈ రోజు ఇనాగ్రల్ రన్ అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచో తెలుసా? నరసాపురం నుంచి చెన్నై వరకు మన అందరి ఫేవరెట్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ చెన్నై మధ్యలో తిరిగేది నరసాపురానికి ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది. మరి మన గోదావరి జిల్లాల నుంచి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ కి మనం రాకుండా ఉంటామా? ఇనాగ్రల్ రన్ నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి వరకు గోదావరి జిల్లాల నుంచి ఏ ట్రైను ఒక డెస్టినేషన్ పాయింట్ కింద మొదలవ్వలేదు. కానీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ సోర్స్ స్టేషన్ అవ్వబోతుంది, డెస్టినేషన్ స్టేషన్ అవ్వబోతుంది మన నరసాపురానికి. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసా? నేను చెప్పడం కంటే చూడండి. మన ప్రియతమ నాయకుడు, మన ఎంపీ గారైన వర్మ గారు అండ్ అలాగే మన ఎమ్మెల్యే గారు. వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ కూడా అండి. వీళ్ల వల్లే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి నరసాపురం దాకా వచ్చింది. థ్యాంక్ యూ సెంట్రల్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. డిసెంబర్ 15 1:30 అయితే ఫ్లాగ్ ఆఫ్ జరిగి ఇనాగ్రల్ రన్ అయితే మొదలు పెడతారు. మరి కొద్దిసేపట్లోనే మీకు పండగ వాతావరణం ఎలా ఉంటది అనేది చూపించబోతున్నాను. ఈ రోజు మనం ప్రయాణించబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20678 నర్సాపూర్ టు చెన్నై సెంట్రల్. ఇనాగ్రల్ రన్ అంటున్నారు ఏంటి, సెలబ్రేషన్స్ ఏం లేవనుకుంటున్నారా? చెప్పే కదా, కొంచెం సేపట్లో పండగ వాతావరణాన్ని చూపిస్తానని మీకు. సో ఇనాగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇనాగ్రేషన్ దగ్గర స్టేజ్ అది వేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచే ఇనాగ్రేషన్ అయితే జరగబోతుంది. ఇదంతా కూడా ఇనాగ్రేషన్ స్క్వాడ్ అనమాట. ఇదిగోండి పండగ వాతావరణం దగ్గరికి వచ్చాం. ఇనాగ్రేషన్ చేయబోయేది ఇక్కడి నుంచే. స్టేజ్ అది వేసారు. నరసాపురం అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ఫ్లైయర్ అది ఇచ్చారు. ఈ ఫ్లైయర్ లో మనం అయితే చూసుకోవచ్చు, నరసాపురం నుండి భీమవరం గుడివాడ మీదుగా బయలుదేరుతున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్. కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మొదలయ్యాయి. ఇప్పుడే మాకు సోవెనీర్ టికెట్స్ అవి ఇచ్చారు. మా సోవెనీర్ టికెట్ అది కలెక్ట్ చేసుకున్నా. ఇది నా సోవెనీర్ టికెట్. ఒక పక్క పండగ వాతావరణాన్ని అయితే చూశారు కదా. మరి కొద్ది సేపట్లో నరసాపురం అయితే వచ్చేస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడి నుంచి డెకరేషన్ అది చేసుకుని బయలుదేరుతుంది అనమాట, ఫ్లాగ్ ఆఫ్ అయ్యి. మరోవైపు చూసుకుంటే మన సెంట్రల్ మినిస్టర్ గారితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అయితే వస్తున్నారు. అదిగో హాంకింగ్ వినిపించిందా? మొట్టమొదటిసారి నరసాపురానికి అయితే వచ్చేస్తుంది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. వచ్చింది, డెకరేషన్ అవుద్ది, బయలుదేరుతుంది. బండి వచ్చింది కదా. వర్మ గారి గురించి వెయిటింగ్. వర్మ గారు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడే మన RRR గారు వచ్చారు.
నరసాపురం ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక్కసారి ఆ గ్రాండ్ వెల్కమ్ చూసారా? ఇప్పుడు గ్రాండ్ ఇనాగ్రేషన్ అయితే చూడబోతున్నారు. నేను డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చాను. స్టేజ్ దగ్గర నుంచి, స్టేజ్ దగ్గర అసలు జనాలు మామూలుగా లేరు. ఒక్కసారి డెకరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మామూలుగా డెకరేట్ చేయలేదు ఈరోజు, అసలు అద్దరిపోయింది డెకరేషన్. ఈ రోజు మటుకు అద్దరిపోయింది. కొబ్బరికాయ అది కొడుతున్నారు. మన రిచువల్స్ మనకు ఉంటాయి కదా. నేను చూసిన ఇనాగ్రేషన్స్ లో ఈ ఇనాగ్రేషన్ చాలా చాలా స్పెషల్. ఏ వైనా క్రేజా, ఏ వైనా క్రేజా. సూపర్ డూపర్ వెల్కమ్ ఇది. అయ్యా బాబోయ్, లోపలికి ఎక్కేటప్పటికి చుక్కా మార. అసలు క్రౌడ్ మామూలుగా లేదు. మామూలు క్రౌడ్ కాదు అసలు. డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎంటర్ ద డ్రాగన్. ఇంకా నర్సాపురం నుంచి ఫస్ట్ డిపార్చర్ బయలుదేరిపోయింది. స్కిప్పింగ్ పాలకొల్లు రైల్వే స్టేషన్. హలో పాలకొల్లు, బై బై పాలకొల్లు, బాయ్. అసలు లోపల ఊపు రావట్లేదు, అంత క్రౌడ్. నర్సాపురంలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది భీమవరం టౌన్ లో. పాలకొల్లో స్టాప్ లేదు, భీమవరం జంక్షన్ లో కూడా స్టాప్ లేదు. డైరెక్ట్ భీమవరం టౌన్. ప్రస్తుతం ఫ్లాట్ 110 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్. నర్సాపురం భీమవరం మధ్యలో ఈ క్రూజింగ్ స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇనాగ్రల్ రన్ రోజు కొత్త ఎల్ఎస్పీ రేక్ ఉంది భీమవరం ముందు. All passengers, please get down at Bhimavaram. ప్రయాణికులు దయచేసి గమనించగలరు. తరువాత రాబోయే స్టేషన్ భీమవరం. ప్రయాణికులు అందరూ దయచేసి దిగవలసిందిగా కోరుచున్నాము. యాత్రియో కృపయా. మన ఈ ఇనాగ్రల్ జర్నీలో ఫస్ట్ స్టాప్ అయిన భీమవరం వస్తుంది. భీమవరం టౌన్, భీమవరం జంక్షన్ కాదు. ఈ రోజు ఇనాగ్రల్ స్పెషల్ కాబట్టి మన ట్రైన్ భీమవరం జంక్షన్ లో అయితే ఆగుతుంది. క్రౌడ్ మొత్తాన్ని దిగిపోమని చెప్పారు. క్రౌడ్ మొత్తం ఇక్కడ దిగిపోతుంది. అనౌన్స్మెంట్ ఇచ్చారు. జంక్షన్ లో ఆపుతారని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆపలేదు, వెళ్ళిపోతున్నాం. అందరూ ప్రేమికులు జంక్షన్ స్టేషన్ ని స్కిప్ కొట్టాం. టౌన్ లోనే ఆపుతారు. చూసారా అందరూ వీడియోల మీద వీడియోలు. ఫస్ట్ స్టాప్ అయినా భీమవరం టౌన్ కి అయితే వచ్చింది. డోర్ ఓపెన్ అయితే చాలా మంది ఇక్కడ అయితే దిగిపోతారు. ఇక్కడి నుంచి వీడియో అయితే చేసుకుందాం మనం. భారత్ మాతాకి భారత్ మాతాకి మోడీ గారికి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎంతమంది దిగుతున్నారు? భీమవరం టౌన్ లో మన ట్రైన్ కి హడావుడైతే ఎలా ఉంది. క్రౌడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. హడావుడి భీమవరం. డే 1 రోజు ఎక్కే ప్యాసింజర్స్. హలో హలో హలో, థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా ఎక్కే ప్యాసింజర్స్ డే 1. ఒక్కసారి అసలు ఎంత మంది దిగారో చూడండి. సార్ పాలకొల్లు ఎమ్మెల్యే గారు, సార్ వచ్చేసి గుడివాడ ఎమ్మెల్యే గారు. హలో సార్, బాగున్నారా సార్? అండ్ చారాళ్ళు ఇక్కడే ఉన్నారు. భీమవరం టౌన్ నుంచి బయలుదేరిపోద్ది బండి. అసలు మామూలుగా లేదుగా, మొత్తం క్రౌడ్.
ఫుల్ బాబోయ్, మామూలు క్రౌడ్ కాదు, ఇంతలాంటి ఫాలోయింగ్. అటు చేసి ఇటు చేసి ఎగ్జిక్యూటివ్ కోచ్లోకి అయితే వచ్చాం భీమవరం టౌన్లో. నాకు చెన్నై దాకా సీట్ ఉంది ఎగ్జిక్యూటివ్ కోచ్లోనే, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారు ఆయన. భీమవరం టౌన్ నుంచి మన బండి అయితే బయలుదేరిపోయాక మనం మినిస్టర్ గారి దగ్గరికి అయితే వచ్చాం. ఒక బయట తీసుకుందామని చెప్పి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడే. భీమవరం టౌన్ దాటాక మన ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలుసా? గుడివాడ జంక్షన్. సార్ సంక్రాంతి వైపు మాకు ఒక 30 days ముందు అయితే మీరు చూపించారు సార్. ఇప్పుడు దాకా మేము బ్లాగర్స్ చాలా ఇనాగ్రల్ జర్నీస్ అయితే చేసామండి. ఏ రోజు ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత హడావుడిని అయితే చూడలేదు సార్. లిటరల్లీ మైండ్ బ్లో అయింది మాకు. నా ఒక్కడి మాటే కాదు సార్, మా బ్లాగర్స్ ఉన్నారు ఒక 6 to 7 people. ఈ రోజు దాకా నేను ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశాను సార్, వారణాసిలో చేశాను సార్, బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంతలాగా ఒక ఇనాగ్రేషన్ జర్నీ అంటే మైండ్ బ్లోయింగ్ సార్. సార్ మా సైడ్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి సార్. ఒక విశాఖపట్నం ట్రైన్ అయితే అనౌన్స్ చేయండి సార్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే కోస్టల్ కనెక్టివిటీ గురించి చాలా మంది చూస్తున్నారు. దాంతోపాటు వీఆర్ లుకింగ్ ఫర్ బీచ్ టూరిజం సార్. మనకి ఎంతో కోస్టల్ లైన్ ఉంది, అందులోనూ పేరుపాలెం బీచ్ అనేది చాలా ఫేమస్ సార్. మీరు దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి బీచ్ ఫెస్టివల్స్ లాంటివి మాకు పెట్టారంటే మనకు కూడా ఇన్కమింగ్ క్రౌడ్ అనేది చాలా వస్తుంది సార్. థ్యాంక్స్ ఏదైతే మీరు చెప్పింది మీకు మైండ్ బ్లో అవడం కాదు, రైల్వే శాఖ అధికారులకే మైండ్ బ్లో అయింది. చాలా ఆఫీసర్స్తో మాట్లాడితే దేశంలో చాలా ట్రైన్స్ ఇనాగరేషన్కి వెళ్ళాం, కానీ ఈ రకంగా ప్రజల్లో స్వచ్ఛందంగా స్పందన వచ్చి ఈ స్థాయిలో ప్రజలు రిసీవ్ చేసుకోవడం మేము దేశంలో ఎక్కడా చూడలేదు అనేటువంటి విషయం సాక్షాత్ అధికారులు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ ట్రైన్ యొక్క అవసరం ఈ ప్రాంతానికి ఎంత అవసరం ఉన్నది, ప్రజలకి ఎంత ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయం మనం అంతా కూడా గమనించాలి. మీరు అన్నట్టు రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్రాంతి ఎక్కడ నర్సాపూర్ పాలన ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో అనేక ట్రైన్స్ తేబోతున్నాం, అనేక హైవేస్ తేబోతున్నాం. ఇంకో విషయం ప్రస్తావించారు మీరు, ఏదైతే వైజాగ్ ట్రైన్ తప్పనిసరిగా కంప్లీట్ చేస్తాం. అన్నిటికీ మించి ఏదైతే టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మీరు ప్రస్తావించినటువంటి విషయం ఏదైతే ఉందో బీచ్ ఫెస్టివల్, నాయకర్ గారు నేను మొన్ననే కూర్చున్నాం ఒక నెల 15 రోజుల క్రితం. ఎప్పుడు మనం బీచ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, అద్భుతంగా చేయాలి అని అంటే February 15 తర్వాత మనం నర్సాపురంలో బీచ్ ఫెస్టివల్ చేస్తాం. తప్పనిసరిగా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, కూటమిలో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున February ఆఖరున లేకపోతే ఒక వారం రోజులు అటు ఇటులో నర్సాపురంలో బీచ్ ఫెస్టివల్ జరగబోతాం. ఇంటర్వ్యూ బయట అయితే తీసుకున్నాను మినిస్టర్ గారితో. అంతలోపల మనకి గుడివాడ అయితే వచ్చేస్తుంది. గుడివాడ జంక్షన్, గుడివాడ అయితే వచ్చింది బండి. సో గుడివాడలో మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు దిగిపోతారు. సూపర్ డూపర్ క్రౌడ్. గుడివాడ రాక్స్, గుడివాడ. గుడివాడ ప్రస్తుతం టైము 4:30 అయితే అవుతుంది. డోర్ క్లోజ్. గుడివాడలో వీళ్ళందరూ మన ఫ్యాన్స్ అంట, అడిగి మరీ వీడియో తీపించుకుంటున్నారు. సో ఈ ఎక్స్టెన్షన్ అయింది కదా, ఈ ఎక్స్టెన్షన్ ఇనాగరల్ రన్లో మన సోర్స్ స్టేషన్ వచ్చి నర్సాపురం తర్వాత భీమవరం టౌన్ తర్వాత గుడివాడ జంక్షన్లో అయితే ఆగుద్ది మన ట్రైన్. గుడివాడ జంక్షన్ తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోద్ది. విజయవాడ నుంచి రెగ్యులర్ రన్. హలో అండ్ బాయ్ గుడివాడ. అసలు ఆ వైబ్ మామూలుగా ఇవ్వలేదు. నర్సాపురం పీక్స్, భీమవరం పీక్స్, గుడివాడ పీక్స్. బాయ్ గుడివాడ జంక్షన్. సో గైస్ మనకి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ లో స్నాక్స్ అయితే వచ్చాయి. ఇది స్నాక్స్, ఇనాగ్రల్ స్నాక్స్ కాదు, నార్మల్ రెగ్యులర్ స్నాక్స్. విజయవాడకి దూసుకొచ్చేస్తుంది బండి. ఈ పట్టాల మీద ఫస్ట్ రన్ ఏమో కసకసలాడిచ్చేస్తుంది. ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. రామవరపాడు స్టేషన్ స్కిప్పింగ్. ప్రస్తుతం టైము 4:58 అయితే అవుతుంది.
అఫ్ కోర్స్ ఈరోజు ఇనాగ్రల్ రన్ కాబట్టి టైమింగ్స్ అది ఫాలో అవ్వరు. విజయవాడ నుంచి రెగ్యులర్ రన్ అనుకోవచ్చు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇనాగ్రల్ రన్ వచ్చి సెప్టెంబర్ 24, 2023. ఆ ఇనాగ్రల్ రన్ అయితే నేను మిస్ అయ్యాను. కానీ ఎందుకు మిస్ అయ్యానా అనుకుని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఈ ఇనాగ్రల్ చేయడం గురించే ఆ రోజు మిస్ అయ్యాను అనుకుంటా. మరి ఏదో బండి బయటకు వచ్చేస్తుంది, మనం విజయవాడ లోపలికి వెళ్తుంటే వ్యాప్ 7 లోకోమోటివ్ తల ఆడిపోతుంది. ఆ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తుంది. భువనేశ్వర్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ సన్సెట్. విజయవాడ లోపలికి వెళ్తుంటే మన డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఉదయ్ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. అది విశాఖపట్నం రూట్. వచ్చేసాం విజయవాడ జంక్షన్ కి. పక్క ప్లాట్ఫామ్ లో నర్సాపురం మెమో అయితే ఉంది. చూడండి ఆ క్రౌడ్, అసలు మామూలు క్రౌడ్ కాదు. ఈ క్రౌడ్ అంతా కూడా ఈ ట్రైన్కి, చెన్నై వందే భారత్కే. పొద్దున్న చాలా మంది బ్లాగర్స్ వచ్చారు కదా, భీమవరం గిట్టయ్య, ఇట్స్ ట్రావెల్ టైమ్ అయినా, మన రూపేష్, జనరల్ టికెట్, వీళ్ళందరూ కూడా చెన్నై దాకా అయితే ట్రావెల్ చేయట్లేదు. నేను రూపేష్ ఇద్దరమే చెన్నై దాకా అయితే ట్రావెల్ చేస్తున్నాం. దట్టు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లో. విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరింది. విజయవాడలో 10 నిమిషాలు అయితే ఆగింది మన బండి. విజయవాడ తర్వాత మన ట్రైన్ లాగేది తెనాలి జంక్షన్లో. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది విజయవాడలో. కృష్ణా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం. విజయవాడ దాటాక కృష్ణా నది వస్తుంది కదా. విజయవాడ స్టేషన్ నుండి ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. కృష్ణా నది పైన అయితే బండి ఆగింది. ఏమైందో ఏంటో. గైస్, ఇది ఒక ఇనాగ్రల్ జర్నీగానే చూడండి, రెగ్యులర్ జర్నీ వీడియో లాగా అయితే చూడకండి. విజయవాడ దాటాక క్రూజింగ్ స్పీడ్. నాకు తెలిసి తెనాలి వచ్చే లోపల లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. ఫ్లాట్ 130 km/h క్రూజింగ్ స్పీడ్లో గుర్తించేస్తున్నారు. అసలు మామూలుగా లేదు. తెనాలి వచ్చేసాం, తెనాలి జంక్షన్. లైట్ అయితే ఇంకా ఫెయిల్యూర్ అవ్వలేదు. తెనాలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఒంగోలు. ఇక్కడ జంక్షన్ రూట్స్ ఏంటంటే, ఒకటి గుంటూరు వెళ్తుంది, ఒకటి మనం వచ్చిన రూట్ విజయవాడ నుంచి, ఇంకోటి రేపల్లి వెళ్తుంది. హలో తెనాలి జంక్షన్. తెనాలి నుంచి ఒంగోలు ఒక 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది బండి. బయలుదేరిపోతుందండి, బయలుదేరిపోయింది కూడా. ఇప్పుడు ఒక 110 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్. ఫ్లాట్ 130 ఎక్కిచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. ఫ్లాట్ 130 ఎక్కిస్తారు అనుకున్నాను. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది ప్రస్తుతం. ఏమై ఉంటుంది అంటారు? ఒంగోలుకి ముందు మనకు క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. దేంతోనో తెలుసా? ఇంకొక వందే భారత్ ఎక్స్ప్రెస్ తో, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఒక స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. చీరాల స్టేషన్. 6:30 అయితే అవుతుంది. సూప్ అయితే తీసుకొచ్చారు మనకి. 6:30కే మొత్తం చీకటి అయిపోయింది. ఏం కనిపించట్లేదు బయట. వందే భారత్, అటు వందే భారత్ వెళ్తుంది, ఇటు వందే భారత్ క్రాస్ ఓవర్. అది ఏం కనిపించలే. ఫ్లాట్ 130 క్రూజింగ్ స్పీడ్. అబ్బా, ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు కొడుతున్నారు. అందులో లేట్ అయింది కదా ఈరోజు. ఇనాగ్రల్ అది చేసుకు బయలుదేరింది కదా, సో ఇంకెక్కడ తగ్గట్లేదు. ఒంగోలుకి రఫ్గా ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటాం. ఒంగోలు స్టేషన్ అయితే చూపించేస్తా. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, జూన్ 2023. ఒంగోలు. ఒంగోలు ఏదో బండి ఉంది అటు సైడ్. పినాకిని ఉంది అక్కడ. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఆ పినాకిని ఎక్స్ప్రెస్. పినాకిని వెళ్ళిపోతుంది. హలో ఒంగోలు స్టేషన్ రెనోవేషన్లో అయితే ఉంది. ఒంగోలు తర్వాత మన ట్రైన్ ఆగేది నెల్లూరు, నెల్లూరు తర్వాత రేణిగుంట జంక్షన్, రేణిగుంట తర్వాత చెన్నై సెంట్రల్. మన ట్రైన్ గూడూరు దాటాక రేణిగుంట సైడ్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. గూడూరులో అయితే ఆగదు మన ట్రైన్. చలో ఇంకా నెల్లూరులోనే మాట్లాడుకోవాల్సింది. స్టేషన్లో పుల్ ఎలా ఉందో చూద్దాం. బాయ్ బాయ్ ఒంగోల్. స్టేషన్ దాటగానే పుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఒంగోలు నుంచి నెల్లూరు సుమారుగా 115 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ 115 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు కావలి స్టేషన్ స్కిప్ కొడుతున్నా. అరే అరే ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్స్ వందే భారత్లో లోపలికి ఎక్కామంటే అంతే, బయట ఏమీ చూపించలేం. లైట్ ఉన్నంతసేపే మనం ఏదైనా చేయగలం. లైట్ వెళ్ళిపోయిందే కాముగా కూర్చోడమే. నెల్లూరుకి అయితే వచ్చేస్తున్నాం. పెన్నా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం. నెల్లూరు స్టేషన్ ఖాళీగా ఉంది. ఇటు సైడ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నెల్లూరు. క్రౌడ్ అటు చివరి లేరు కానీ ఇటు బాగానే ఉన్నారు క్రౌడ్. నెల్లూరు తర్వాత మనం వెళ్ళబోయేది రేణిగుంట జంక్షన్. గూడూరులో మన ట్రైన్కి స్టాప్ లేదు, క్లోజ్ అయిపోయింది. నెల్లూరు నుంచి బయలుదేరిపోతాం. ఇంకా రేణిగుంట తర్వాత చెన్నై. మనకి ఇప్పుడు డిన్నర్ సర్వ్ చేస్తారు. సో డిన్నర్ తినేసి కొంచెం రెస్ట్ అది తీసుకుందాం. మార్నింగ్ నేను 3:30కి బయలుదేరా. అసలు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. ఫుడ్ అది తీసుకొస్తున్నారు. నెల్లూరు దాటాక ఫుడ్ అయితే సర్వ్ చేస్తారని చెప్పాను కదా, ఫుడ్ అయితే సర్వ్ చేశారు. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ రిఫ్రెషింగ్ వెట్ వైప్. ఈరోజు ఎందుకో నాన్ వెజ్ తినాలనిపించింది. సో నాన్ వెజ్ థాలీ అనమాట. నాన్ వెజ్ ఇచ్చారు. నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాను. నాన్ వెజ్ ఇచ్చారు. వంకాయ కూర, పప్పు, ఫ్లేవర్డ్ రైస్, చికెన్ కర్రీ, పెరుగు, రోటీ. చలో ఇంక స్టార్ట్ చేద్దాం. మొత్తం ఊడ్చేసా. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. క్లీన్ అయిపోయినాయి చూసారా. నాకు తెలిసి ఏదైనా వెండర్ని మార్చినట్టు ఉన్నారు. చాలా టేస్టీగా ఉంది ఫుడ్. డిన్నర్ అయిపోయాక డెజర్ట్ అనమాట. వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చారు. రేణిగుంటకి రఫ్గా ఒక 10 కిలోమీటర్స్ ముందు పక్కన పెట్టారు బండిని. స్లో అయింది, పక్కన పెడతామంటే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది. రేణిగుంట వచ్చేటప్పటికి 9:45 అయితే అవుతుంది. చాలా మంది అయితే ఇక్కడ దిగుతున్నారు అండ్ అలాగే ఎక్కుతున్నారు కూడా. వీళ్ళందరూ దిగుతున్నారు. రేణిగుంటలో స్టాప్ వచ్చి 5 నిమిషాలు. క్రౌడ్ కూడా బాగా ఎక్కుతున్నారు. మధ్యాహ్నం మనం నర్సాపురంలో ఎక్కితే రాత్రికి తిరుపతి వచ్చేయచ్చు, అలాగే చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా టైం ఉందిలేండి, ఒక 4 నిమిషాలు. 4 నిమిషాలు ఆపుతారు. అందరూ ఎక్కగానే ఇంకా బయలుదేరిపోతాము. 9:45 వచ్చాం కదా, 9:50 అయితే ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. ఇంకొక నిమిషం ఉంది. 9:50. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ కాదు. 5 నిమిషాలల్లో 10 నిమిషాలు అయ్యింది. సిగ్నల్ వచ్చింది మనకి. వెరీ సూన్ డోర్లు అయితే క్లోజ్ అవుతాయి. రేణిగుంటలో బయలుదేరాక చెన్నై సెంట్రల్ వరకు 137 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుందండి. చెన్నైలో ఏ స్టేషన్కి వెళ్తుంది అనుకుంటున్నారు? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. రేణిగుంట జంక్షన్ బయలుదేరింది.
మన ట్రైన్ నెంబర్ తెలుసు కదా, 20678. కొట్టండి కొట్టండి స్వామి కొట్టండి. ప్రస్తుతం టైము 11:40 అయితే అవుతుంది. ఇప్పుడే మనం చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయ్యాం. జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఇది ఇనాగ్రల్ జర్నీ. సో ఇనాగ్రల్ జర్నీ అంటే తెలుసు కదా, ఇది ఒక స్పెషల్ జర్నీ అని. నర్సాపురం చెన్నై సెంట్రల్ ఈ ట్రైన్ వచ్చేసి వారానికి 6 రోజులు ఉంటుంది. మంగళవారం ఈ ట్రైన్ సర్వీస్ అయితే ఉండదు. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలాగ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్స్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.